దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. భారతీయులారా, ఆంధ్రులారా, ఈ తరచుగా వీడు మాట్లాడటం మొదలు పెడితే దేవునికి మహిమ అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు అంటారు అని క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ, ముస్లింలు కానీ, హైందువులు కానీ ఏ విధంగా కూడా అభ్యంతరపడవద్దు. ఎందుకంటే నాకు భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. ఇప్పుడు హైందవ సోదరులు ఉన్నారు, జై శ్రీరామ్ అని స్టార్ట్ చేస్తున్నారు, భారత మాతకి జై అంటున్నారు. అట్లా మాట్లాడపోతే కొట్టడం, చంపటం బహుగా వేధిస్తున్నారు. నేను నమ్ముకుంది నిజమైన దేవుడిని, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. నేను యేసుక్రీస్తు పేరు ఎత్తకుండా చెప్పలేను. చాలామంది మచిలీపట్నం టౌన్లో పెద్ద పెద్ద నాయకులు అనుకునేవాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అనుకునేవాళ్ళు యేసు ప్రభు పేరు ఎత్తడానికి సిగ్గుపడతారు. పాస్టర్లు కూడా రాజకీయాల్లో మనం యేసు ప్రభు పేరు ఎత్తకూడదండి. వాళ్ళు జై శ్రీరామ్ అనొచ్చు, భారత్ మాతా జై అనొచ్చు, ఓం నమ శివాయ అనొచ్చు. మనం అనకూడదు, లోకం మనకు అనుకూలంగా ఉండదు, లౌకికం ఉండాలి, తెలివితేటలు ఉండాలి అని చెప్తారు అబద్ధ క్రైస్తవ బోధకులు, నకిలీ అంబేద్కరిస్టులు చెప్తారు. అంబేద్కర్ గారైనా, గాంధీ గారైనా, మహాత్మా గాంధీ గారైనా అందరూ కూడా ఆ బైబిల్లో ఉన్నటువంటి సూక్తుల్ని ఆయా సందర్భాల్లో ఉపయోగించుకుంటారు. ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పాలి, శాంతి, అహింస అంతా బైబిల్ని తీసుకుంటారు. ఆ బైబిల్ అంటే పడదు, యేసుప్రభు అంటే పడదు, యేసుప్రభు పేరు ఎత్తితే పడదు. ఇక నేను ఆపేస్తున్న మిత్రులారా, మీరు వీడు మొదలుపెట్టాడు యేసుప్రభు పేరు మీద ఎత్తున్నాడు, మొదలు పెడతాడు, మీరు లెఫ్ట్ అయిపోకండి, వినండి, పర్లేదు, ఓపిక వినండి. మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప గొప్ప నాయకులుగా చూడాలని నా హృదయపూర్వకంగా నా కోరిక, నా అభిలాష, నా ఆకాంక్ష, నా నిరీక్షణ కూడా. మచిలీపట్నంలో ఉన్నటువంటి దళిత నాయకులు, బీసీ నాయకులు, అగ్రవర్ణంలో పేదలందరూ కూడా, మనం పేదలు అయిన మంది ఒక కులం అండి, డబ్బు ఉన్నోడిదో కులం అండి, ఈ దుష్టులదో కులం, దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళది కులం. ఆ కులం ఏంటంటే రాజకీయ, ఆర్య, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడీలు. వాళ్ళు కేవలం రాజకీయ నాయకులే. నిజంగా మార్వాడీలు చాలా మంచోళ్ళు, నిజంగా ఆర్య వయసులో చాలా మంచి వ్యక్తిత్వం గలవాళ్ళు, నిజంగా ఆర్య బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం గలవాళ్ళు, నిజంగా కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరూ కూడా మానవత్వం గలవాళ్ళు. లోపం అనేది రాజకీయ నాయకుల్లో ఉందో తప్ప కులంలో లేదు, మతంలో లేదు. నెహ్రూ మొదలుకొని మోడీ వరకు కూడా ఈ రాజకీయాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ, ఈ రెండు కూడా ఈ దేశానికి చాలా ప్రమాదకరమైన పార్టీలు మిత్రులారా. ఈరోజు మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడండి, ఒకవైపు పవన్ కళ్యాణ్ దేశాన్ని అంతటిని కూడా భయభ్రాంతులు గురి చేసేస్తున్నాడు. చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఎంతోమంది సామాజిక ఉద్యమకారులు చెబుతున్నారు, ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఇంత అబద్ధికుణ్ణి, ఇంత మోసగాడిని ఎవరు చూడలేదని, సినిమాల రంగంలో లేరని, రాజకీయాల్లో లేరని, చాలామంది మహిళలు, ఎంతోమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా అసభ్యకరంగా తిడుతున్నప్పుడు కూడా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా
దళితుల మీద దాడులు చేపించేస్తున్నాడు పవన్ కళ్యాణ్, గ్రామ బహిష్కరణలు చేపించేస్తున్నాడు. సనాతన ధర్మం అంటూ హైందువులారా మీకు రోషం లేదా, పౌరుషం లేదా? క్రైస్తవుల మీద దాడులు చేయరా, దళితుల మీద దాడులు చేయరా, ముస్లింలు ఉగ్రవాదులు వాళ్ళ మీద దాడులు చేయరా అని చెప్పి బహిరంగంగా రౌడీజం చేస్తూ, గుండాయిజం చేస్తూ దేశాన్ని భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. ఇంకొక రకం చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ అనేవాడు 1000 రెట్లు బెస్ట్. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా గంజాయి తాగటం, డ్రగ్స్ వాడటం, ఫోన్లు చేయటం, బూతులు తిట్టడం, చంపేస్తామంటాం. మా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే చంపేస్తామంటాం. ఈ మధ్య కంట్రోల్ పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోడు. ఒకవేళ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ ఆర్మీ, పవన్ కళ్యాణ్ గారి ఆర్మీ అంతా కూడా ఒకవేళ క్రైస్తవుల మీద కానీ దళితుల మీద కానీ దాడులు జరిగితే వీళ్ళు అట్రాసిటీ కేసులు పెట్టినా, ప్రత్యక్షంగా యుద్ధానికి దిగిన వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కిను జన సైనికులకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మీరెవరు కూడా ఎవరి జోలికి వెళ్ళొద్దని. లేకపోతే ఈ పాటికి నన్ను అడ్రస్ లేకుండా మద్రాసు పంపించేవాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే మచిలీపట్నంలో దళిత నాయకులకి, బీసీ నాయకులకి అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే మనం శాంతి కోరుకోవాలి. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు ఉన్నాడు, ఆయన హైకోర్టు అడ్వకేట్ జడ్జి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, చంద్రబాబు నాయుడికి 2029 తర్వాత చీకటి రోజులని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ పార్టీలతో పొత్తు పెట్టుకోకపోతే ఎవరు మీకు ఓట్లేరు. న్యాయమైన కోరిక. జడా శ్రావణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే మా ఓటోళ్ళు ఒక్కళ్ళు అసెంబ్లీలో అడుగు పెడితే, అట్లా జడా శ్రావణ్ కుమార్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆయన గెలిపించడానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమై ఆ నియోజకవర్గంలో, పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యతతో ఖచ్చితంగా జడా శ్రావణ్ కుమార్ గారిని గెలిపిస్తాం. అదే ప్రకారంగా ఉప్పులెట్టి దేవి ప్రసాద్ గారిని గెలిపిస్తాం, ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, ఎంపీగా గెలిపిస్తాం, పివి సునీల్ గారిని గెలిపిస్తాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా గెలిపిస్తాం. అవసరమైతే మందకృష్ణ అన్నని కూడా మేము గెలిపిస్తాం. వస్తే ఆయన రాడు, ఎందుకంటే ఆయన పార్లమెంటు, రాజ్యసభ నామినేటెడ్ పోస్ట్ తీసుకోబోతున్నాడు. బీజేపీలో జాయిన్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కుడితి తొట్టులో పడిన ఎలిగిలాగా అయిపోయాడు. జాలి, దయ, కనికలు ఏమాత్రం లేదు. నాశనానికి ముందు గర్వం, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తూ ఉంటుంది. ఆ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసేశారు. నేను ఉదయం కూడా మాట్లాడాను. ఆ తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల రోషంతో, ఆంధ్రుల ఆత్మ అభిమానంతో, ఆత్మ గౌరవంతో స్థాపించబడిన పార్టీ. అది కమ్మోళ్ళ పార్టీ కాదు కాదు కాదు. ఎంతోమంది విశ్లేషకులు చెబుతున్నారు. లక్ష్మీ పార్వతి గారు కూడా చెబుతున్నారు. ఆ కుటుంబానికి ఎటువంటి హక్కులు లేవండి. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉండే అర్హత
ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి లేదు, బాలకృష్ణకి కానీ ఆ కుటుంబంలో ఎవరికి లేదు. ఒకవేళ అటువంటి అర్హత ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి ఒక్కడికి ఉంటుందని చెప్పి ప్రజలు మేము చెబుతున్నాం. కమ్మోళ్ళు కాదు చెప్పేది, ఎస్సీ బీసీ మైనార్టీలు మేము చెబుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఆ పార్టీలో మీరు తీసుకుంటే ఆ పార్టీ ఉంటుంది. లేదంటే మా యొక్క అంచనా ప్రకారం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఆ పేరు మార్చి రిజిస్టర్ చేయిస్తే మీకు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే కాంగ్రెస్లో నుంచి వచ్చినాయే ఈ పార్టీలన్నీ కూడా. కాంగ్రెస్ నుంచి వచ్చిందే జనతా పార్టీ, బీజేపీ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు, మోసాలు, హత్యలు, ఆర్థిక దోపిడీలు అన్నీ కూడా ఆపేసుకోండి. మిమ్మల్ని ఒక్కళ్ళని అంటలే, అందరూ మీరు రాజకీయాల్లో ఉన్న మీరందరూ దొంగలన్న సంగతి మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆపేసుకోండి. పేర్ల మధు జాన్సన్ అని నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టేది లేదు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించిన అది వ్యక్తిగతంగా పరిపాలన బట్టి నేను అభిమానించాల్సి వస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ కంటే దమ్మున్న పార్టీ ఈ భారతదేశంలో లేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మ అభిమానాన్ని ఢిల్లీ సింహాసనం ముందు, పార్లమెంటు స్పీకర్ ముందు తలెత్తుకొని కింగ్ మేకర్గా, రాజులకే రాజుగా, ప్రాంతీయ పార్టీలకి రాజుగా, కేంద్రాన్ని మెడలు ఉంచి ప్రాంతీయ పార్టీలకి జీవం పోసి ప్రాంతీయ పార్టీలకి అధికారం ఇచ్చి ప్రజలకి అందరూ కూడా ప్రశ్నించే హక్కు, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలుపరిచే విధంగా అటువంటి విధంగా నిర్మాణంతో చేయబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మిత్రులారా, ప్రజలు అందరు గమనిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపిన మీరు గెలవటం కష్టం. మోడీ కూడా రాడు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తామన్నా కుదరదు. సాధ్యమైనంత వరకు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపే విధంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో తెలుసుకుంటాం. ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తాం. 210 దేశాలకి ఫిర్యాదులు చేస్తాం. 2029 ఎలక్షన్కే ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంల ద్వారా జరగవు. మోడీ ఓడిపోతాడు, యోగి ఆదిత్యనాథ్ ఓడిపోతాడు, బీజేపీ ఈ రేపిస్ట్ ఎంపీలు మొత్తం కూడా ఓడిపోతారు. వీళ్ళందరూ కూడా తిహార్ జైలుకి వెళ్ళిపోతారు, లేదా దేశం విడిచిపెట్టి పారిపోతారు. ప్రజలు కూడా క్షమిస్తున్నారు. పోన్లే, ఎంతైనా దొంగతనాలు చేసి, ఆర్థిక నేరాలు చేసి ప్రజల్ని నాశనం చేసిన, ఏదో అది కూడా కష్టపడ్డారుగా, మోసాలు చేయటం కూడా కష్టపడ్డారు. కానీ ప్రజలు క్షమించి మిమ్మల్ని వదిలేస్తారు. మోడీ గారు ఒక హెలికాప్టర్ కొనుక్కో, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా ఒక హెలికాప్టర్, మీ దగ్గర డబ్బులు ఉండగా బోయింగ్ 747 విమానాలు కొనుక్కోండి, పోండి, దేశం వెళ్ళిపోండి. మీరు దేశం విడిచిపెట్టని వెళ్ళిపోవాలి, లేదంటే జైలుగా వెళ్ళిపోవాలి. 2 మార్గాలు. ఎంతోమంది రాజకీయ విశ్లేషకుడు జడా శ్రావణ్ కుమార్ గారు కూడా అన్నారు. ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ తర్వాత క్రైస్తవుల్లో చూస్తే చిలకలూరుపేట తండ్రి సన్నిధి షాలేం రాజు గారు ఒక పార్టీ పెడతారు. ఆయనకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వస్తాయి. కల్వర టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు పార్టీ పెడతారు, కొన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వస్తాయి. డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారికి కొన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వస్తాయి. ఆల్రెడీ పంజాబ్లో 4 పంచాయతీ సర్పంచులు, ఛత్తీస్గఢ్లో 3 పంచాయతీ సర్పంచులు వచ్చాయి.
ఒకవైపు మౌలానాలు మా మా ముస్లిం సోదరులు మా అన్నదమ్ములు వాళ్ళు కూడా ఈ మచిలీపట్నంలో ఆంధ్ర అభివృద్ధి పార్టీ ఆరిఫ్ గారు ఉన్నాడు. అవసరమైతే పరిస్థితులను బట్టి నామినేషన్ లేపించేస్తాం, ఏం పర్వాలే. ఆయన కూడా ముస్లిం సోదరులందరినీ ఆరిఫ్ గారికి వేసేయమంటాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మతిన్ గారు ఉన్నారు, ఆయనకి వేసేయమంటాం. మీకేయము, పేన్ కిట్టు గారికి వేయం, రవీంద్ర గారికి వేయం, ఆర్కే గారికి వేయం. ఎందుకంటే నా ముస్లిం సోదరుల్ని ఉగ్రవాదులు అన్న మీకు వేస్తాము, మేము వేయం. క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారా, మేము వెయ్యం. మా మసీదులకి రానివ్వము, మా యొక్క చర్చిలకి రానివ్వము. సెక్యులర్ హిందువులు గుళ్ళకు కూడా రానివ్వు. మేమందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. సెక్యులర్ హిందువులు, సెక్యులర్ ముస్లింలు, సెక్యులర్ క్రైస్తవులు మేమందరం కూడా ఈ మచిలీపట్నంలో ప్రజాశాంతి పార్టీ తరఫున ఒక అభ్యర్థి నుంచోబెడతాం. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ఒక అభ్యర్థి నుంచోబెడతాం. నామినేషన్లో ఏసీ విత్డ్రా చేసుకునే వాళ్ళని తరిమేసేస్తాం. అందులో డౌట్ లేదు. విత్డ్రాలు చేసుకుంటా లేవు. మీకు లెక్క చెప్తున్నా చూడండి. ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేస్తే ఎంతైనా చూసుకున్నా ఒక 5 నుంచి 7,000 ఓట్లు. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ఒక 7,000 ఓట్లు. ఎవరు గెలుస్తారు? వస్తే మతిన్ గారు రావచ్చు, ముస్లిం సోదరులు అందరూ వేసేస్తే, క్రైస్తవ సోదరులు మేమందరం కూడా వేసేసి సెక్యులర్ నిధులు అయితే మా ముస్లిం సోదరుడు మతిన్ గారు గెలవచ్చు. అవసరమైతే ఆరిఫ్ గారిని నామినేషన్ విత్డ్రా చేయమని మేము మా సెక్యులరిజంలో సహకరించే వాళ్ళందరినీ నామినేట్ చేయించుకుంటాం. ఈ ఓట్లన్నీ కూడా వాళ్ళకి ఇప్పించేస్తాం. క్రైస్తవులు ఉన్నారు, ఒకవేళ ఆ మూమెంట్ చూస్తాం. అది చూసుకొని మేమంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడతాం. ప్రాంతీయ పార్టీలు, ఉద్యమ పార్టీలు, క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా జేఏసీగా ఏర్పడతాం. మీకు అసలు అవకాశం ఉండదు. మీరు పగటి కళ్ళు కనబాగండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు కొన్ని సీట్లు ఇస్తే మీరు మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు సీఎం అవటం అని కాదు, మీరే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఇక కమ్మారెడ్డి మీరు ముఖ్యమంత్రులు అవ్వటానికి వీల్లేదు. మీరు ఒక దళితుని ముఖ్యమంత్రి చేయండి, ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. మీరెవరు కూడా కేంద్రంలో నందమూరి తారక రామారావు గారు ఇండిపెండెంట్గా అసెంబ్లీలో ఆయన ఎంపీ సీట్లు అడిగిపెట్టినటువంటి గొప్ప భారతీయుడు, ఆంధ్రుడు, రాజ్యాంగ నిపుణుడని చెప్పవచ్చు, మేధావి. ఇప్పుడు కేంద్రంలో 538 రాజ్యసభ, శాసనసభ ఎంపీలు. జగన్మోహన్ రెడ్డి ఎవడో, మా తెలుగుదేశం పార్టీ ఎవరో ఇండిపెండెంట్ ఉంటారు. అక్కడ ప్రభుత్వం కాంగ్రెసు, బీజేపీ ఆ రెండింటి మీద జరుగుద్ది. నెల రోజులు చేయనిస్తామా ప్రాంతీయ పార్టీలు మిమ్మల్ని? కాంగ్రెస్, బీజేపీని చేయనిస్తామా? 1995లోనో 99లోనో ఒక్క సంవత్సరంలో 3 ప్రధానమంత్రులు మారారు. అటువంటి పరిస్థితి వస్తుంది, అటు రావాలంతే. ఎవడికి కూడా మెజార్టీ రాదు. మోడీ నువ్వు పగటి కళ్ళు కనొద్దు, నువ్వు కేడీ అన్న సంగతి అందరూ తెలిసిపోయింది. ఈవీఎంల ద్వారా నీకు ఎన్నికలు జరపరు. నీకు ఆ వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది, కడుపులో మంటలు వస్తున్నాయి, నిద్రాహారాలు లేవు. నిరంతరం హిమాలయాల్లో పూజలు చేయమంటావు. పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి. నాగసాధువులారా, అఘోరాలారా శ్మశానాల్లోకి వెళ్ళి శవాల మీద కూర్చొని పూజలు చేయండి.
ఈ భారతదేశంలో ప్రజలందరి మీదకు దుశ్శక్తులు పంపించేస్తున్నాడు మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్. కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ సంఘాలు, ప్రముఖులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, నా మీద ఈర్ష్యా ద్వేషం పెట్టుకోబాగండి, పగా ప్రతీకారం పెట్టుకోబాగండి. ఒకవేళ ఈర్ష్యా ద్వేషం పెట్టుకుని పగా ప్రతీకారం పెట్టుకొని మీ కుర్రోళ్ళతో నన్ను ఏదైనా చేపించినా ఖచ్చితంగా దేశం చూస్తా ఊరుకోదు. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాణహాని జరిగిందంటే పాల్ గారు ఊరుకోడు, ఓఫిర్ గారు ఊరుకోడు, సిపిఎం ఊరుకోరు, పాస్టర్లు ఊరుకోరు. నేనేం చెప్తానంటే, బీసీలో మీరు మీ యొక్క కమ్యూనిటీలో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మా జోలికి మీరు రాబాండి, మీ జోలికి మేము రావు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళాడు, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. మరి ఏ బీసీ నాయకుడు కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు సపరేటు కులం మాలో కలవదలుచుకోవాలి. రేపు పొద్దున ఎలక్షన్లో వార్డుకు కార్పొరేటు పంచాయతీల్లో కూడా మమ్మల్ని నోట్లు అడగబాండి బీసీలు. ఆర్ కృష్ణయ్యనే మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లండి. అంటే దేశమంతా మోడీనైనా బీజేపీనా బీసీలు అందరూ చెప్పారా? మీ నాయకులు ఎందుకు మాట్లాడతలా? ఎస్సీ నాయకులు మీరు ఎందుకు మాట్లాడతలా? మోడీని దేశమంతా కూడా ఎస్సీలందరూ బీజేపీనా మీరు ఎందుకు మాట్లాడతలా? ఎస్సీ కమిషన్ చైర్మన్లు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించట్లేదు? ఇటు ఎస్సీ నాయకులు మోడీనే, బీసీ నాయకులు మోడీనే, ఓసీలు మోడీనే, ప్రాంతీయ పార్టీలు మోడీనే, కాంగ్రెస్ మోడీనే. ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? కాబట్టి మచిలీపట్నంలో చర్చిలో పాస్టర్లారా, క్రైస్తవులారా, మీలో స్పందన లేదు, ఏమాత్రం స్పందన. చాలామంది పాస్టర్లు మీరందరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. కిషన్ రెడ్డి సమక్షంలో కొంతమంది మాదిగ సోదరులు, కొంతమంది మాల సోదరులు, కొంతమంది పాస్టర్లు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ లిస్ట్ అంతా తీస్తున్నాం, ఏఐని అడుగుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. మొత్తం లిస్ట్ అంతా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దళితులకి నాయకుడికి ఉండటానికి వీల్లేదని అనర్హత వేటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ద్వారా నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు చూస్తే సోషల్ మీడియా మాధ్యమాల్లో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. ఉద్యమ పార్టీలు ఉండే క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, సెక్యులర్ హిందువులు ఉన్నారు. ఎవరి స్వార్థానికి వాళ్ళు బతుకుతున్నారు తప్ప దేశం ప్రజలు ఏమైపోతే మనకెందుకు? చూడండి, మచిలీపట్నం బందరు బంధువులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, తల్లులారా, బిడ్డలారా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మనం మన యొక్క కుటుంబాలు సుఖంగా సంతోషంగా బ్రతకాలంటే మన మచిలీపట్నంలో సంస్కరణ జరగాలి, దిద్దుబాటు జరగాలి. కనీసం పేదలన్నా ఏకం కండి, ధనవంతులు మీరన్నా ఏకం కండి. మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి, పేదవాళ్ళందరూ నిర్ణయం తీసుకోండి. అగ్రవర్ణంలో ఉన్న పేదల కానించి ఇంక మనకి పేదలకు అదే ఒక కులం. నువ్వు మాలైనా మాదిగైనా ఎరికలైనా అనేదైనా నీకు 1000 కోట్లు ఉంటే నీ కులం లేదు కదా. అలాంటప్పుడు కులం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక వేది మీద రండి. తెలిసే అసలు అంతా ఎంత ప్రమాదం ఉన్నారంటే మచిలీపట్నంలో. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను
ఎవరినో ఉద్దేశించి మాట్లాడతాను. నా కుటుంబంతో పాటు ఈ భారతదేశం నా కుటుంబం, ఆంధ్ర రాష్ట్రం మచిలీపట్నం నా కుటుంబం. నా కుటుంబాన్ని ఉద్దేశించి నేను మాట్లాడేంత అవసరం నాకు లేదు. గతంలో రాజకీయాలు కుటుంబాలు ఎంటర్ అవ్వటం వల్ల నేను వీడియోలు చేసి మాట్లాడడం జరిగింది. సంస్కరణ, దిద్దుబాటు, క్రైస్తవ జీవితం తెరిచిన పుస్తకం, రహస్యాలు ఏమి ఉండవు. మరి ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో కూడా ఎంత కపటంగా ఉన్నారంటే, ఎంతో భక్తిగా వైరాగ్యం కలిగినటువంటి ఒక మంచి పేరున్నటువంటి ఆధ్యాత్మికంగా ఒక ఆది అపోస్తుల క్రమం, పరిశుద్ధులు అపోస్తులు అటువంటి గొప్ప పేరు దేవుని నామని మహిమకరం ఉన్న సంఘంలో నన్ను నిర్హేతుకంగా ద్వేషిస్తున్నారు. పెంతెకోస్తు సంఘంలో మీ యొక్క అభిమానం, మీ యొక్క స్నేహం, మీ యొక్క పలకరింపు, ఓదార్పు నాకేం అవసరం లే. ఎందుకంటే యేసుప్రభువే చెప్పారు భూమి మీద సమాధానం ఉండదని. నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళుతున్నాను, లోకం ఇచ్చే సమాధానం కాదు అని చెప్పు. తనింటి వారే తనకు శత్రువులు అవుతారని, నా నామము నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషించబడతారని. ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో చెప్తున్న చాలా అరుదుగా నా ఫేస్బుక్లోకి వచ్చి చాలా అరుదుగా వింటారు. అది కూడా నా శత్రువులే వింటారు, మిత్రులు కూడా. అంటే ఎక్కడన్నా వాక్యానికి విరుద్ధంగా కానీ రాజ్యాంగ విరుద్ధంగా కానీ మాట్లాడితే అవసరమైతే నా మీద కేసు వేయటప్పుడు కూడా క్రైస్తవులే ముందుంటారు, తర్వాత దళితులు ఉంటారు. నాకు బీజేపీ శత్రువులు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా శత్రువులు కాదు. నాకు పాస్టర్లోనే శత్రువులు ఉన్నారు, క్రైస్తవులోనే శత్రువులు ఉన్నారు. కాబట్టి సంస్కరణ, దిద్దుబాటు అవసరం. పూర్వం 30 సంవత్సరాల క్రితం మనం ఎలా బతికామండి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సోషల్ మీడియాతో తప్ప మానవ సంబంధాలు ఉన్నాయా? బంధుత్వాలు ఉన్నాయా? రక్త సంబంధాలు ఉన్నాయా? స్నేహాలు ఉన్నాయా? ఏమీ లేవు. మొత్తం వంటలు చేయటం కాడి నుంచి ఫోన్లో చూసి వంటలు చేయటం, ఇంకా అది కూడా లేదు. ఇక మొత్తం అంతా కూడా టోటల్గా సోషల్ మీడియా మాధ్యమాల్లో 80 సంవత్సరాలు వృద్ధురాల కాడి నుంచి మొత్తం కూడా ఈ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫోన్లో చూసి ఎగ్జామ్లు కూడా రాసేస్తున్నారు. నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అయిపోద్ది. యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రంథాలు తగలబెట్టేస్తారు. పార్లమెంట్లో ఉన్న ఆ భారత రాజ్యాంగాన్ని పేజీలు చింపుతారు, ఆ రాజ్యాంగాన్నే లేకుండా చేసేస్తారు, మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోవాలి, ఫారెన్ సెక్స్ వీడియోలో పెట్టేయండి. మొత్తం ఎవడు చదవటానికి లేదు, ఎవరు కూడా రాజకీయాల్లో రావటానికి లేదు. మొత్తం కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో సెక్స్ వీడియోలు చూస్తూ ఉండండి. వ్యభిచారాలు, ఓవై హోటల్స్, అక్రమ సంబంధాలు చట్టబద్ధం చేసాం. చిన్నపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, ఆ తర్వాత ఇక రాజకీయాల్లో మేము చేసే దొంగతనాలు, మోసాలు ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండాలంటే మొత్తానికి దేశంలో 140 కోట్ల మందిలో 90 కోట్ల మంది యువత ఎంతమంది ఉంటే అంతమందికి కూడా గంజా అలవాటు చేసేయండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి గంజాయి వీళ్ళే, కూటమి ప్రభుత్వమే అమ్మిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ
వీళ్ళంతా కూడా సిండికేట్ అయిపోయి గంజాయి అమ్మిస్తున్నారు, కల్తీ మద్యం అమ్మిస్తున్నారు, కల్తీ సరుకులు అమ్మిస్తున్నారు, కల్తీ నూనె, కల్తీ కారం, నకిలీ మందులు, నకిలీ డాక్టర్లు. ఈ పథకాలు కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీ మొత్తం పెట్టే పథకాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు, కార్పొరేటు కాలేజీలు, కార్పొరేటు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ నకిలీ డాక్టర్లకి అవయవాలు అమ్ముకోండి, కిడ్నీలు అమ్ముకోండి, ఆపరేషన్ చేయండి, కత్తుళ్ళు పొట్టలో పెట్టేసి కుట్టేసేయండి, తొందరగా చంపేయండి. కొంతమంది డ్రగ్స్ వల్ల చనిపోవాలి, గంజా వల్ల చనిపోవాలి, ఒకళ్ళు కొట్టుకు చచ్చిపోవాలి. డాక్టర్లు నీట్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిపోయిందండి. మొత్తం అన్ని వ్యవస్థలు చేరారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గూండాలు. ఇంత జరుగుతున్నా కానీ రాహుల్ గాంధీ మాట్లాడదు, ప్రియాంక గాంధీ మాట్లాడదు, సోనియా గాంధీ మాట్లాడదు. సోనియా గాంధీ గారికి ఈ మధ్య ఆరోగ్యం బాగుండేది. ప్రపంచ శాంతిదూత డాక్టర్ కే పాల్ గారికి శాంతి సదస్సు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇచ్చిన 1000 మంది మించి రాటాకి లేదు. 1000 మంది మించి ఒక్కళ్ళు వచ్చినా అరెస్ట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్టు చెప్పడం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, రేవంత్ రెడ్డి వెళ్ళలేదు, ఎవరు రాలే. ప్రపంచ శాంతి వద్దు, భారతదేశ శాంతి వద్దు. వీళ్ళందరూ ఏకీభవించారు. దళితుల మీద దాడులు చేయాలి, క్రైస్తవుల మీద దాడులు చేయాలి, ఈ దేశానంతా మణిపూర్గా మార్చేయాలి. మణిపూర్లో స్త్రీలని మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగించినట్లు కేవలం దళితుల్ని, క్రైస్తవుల్ని ఊరేగించాలి. ఈ దేశం మొత్తానికి శత్రువులు ఎవరంటే దళితులు, దళిత క్రైస్తవులే, ఈ మాలా మాదిగలే. ఎందుకంటే ప్రధానంగా మాల్లో కొన్ని ఈ మాల కన్నమనీయులు, మాల యోధులు, ఈ మౌర్యులు, పల్నాడు సైనికులు, వీళ్ళందరూ కూడా చెప్పుకుంటమే కానీ ఆచరణలో పెడతాం లేదు. ప్రముఖ రచయిత బనుగల రామారావు గారు ఉన్నాడు. అంటరాంజాతుల చరిత్ర, మౌర్య చరిత్ర రాశారు. ఆయన సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చి మొత్తానికి చెబుతూ ఉంటాడు తప్ప ఆచరణలో పెట్టడం. చరిత్ర అంతకు తెలుసు. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివాడంట. కేసీఆర్ 75,000 పుస్తకాలు చదివారంట. వీళ్ళందరూ పుస్తకాలు చదివారంట, పచ్చి అబద్ధాలు. వీళ్ళకి జ్ఞానం లేదు, సమాజాన్ని చూసుకొని నేర్చుకోరు, మనిషి ఎలా బతకాలో తెలియదు. ఎలా వీళ్ళు బతకడం కుదరదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5,000 కోట్లతో ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. కట్టుకోండి. మీరు పెద్ద పెద్ద ప్యాలెసుల్లో ఉండండి, లక్షల కోట్ల రూపాయలు దాచుకోండి. ఈ నగదు రహిత పరిపాలన తీసుకురావాలని చెప్పి ఒక కాంగ్రెస్ గవర్నమెంటు దగ్గర 30 సంవత్సరాల క్రితమే ఈ బహుళజాత కంపెనీలకి, ఈస్ట్ ఇండియా ఆ కంపెనీలకి, ఆర్య బ్రాహ్మణులకి, ఆర్య మార్వాడీలకి, వీళ్ళకి ఏనాడో 78 సంవత్సరాల క్రితమే ఈ దేశాన్ని అమ్మేసుకున్నటువంటి దేశద్రోహులు కాంగ్రెస్, బీజేపీ. ఇంత పక్కగా ఎందుకు చెబుతున్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో నేను చేరల. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే, మనువాద పార్టీలు. షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషను మహారాష్ట్రలో నామినేషన్ ఇస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి, ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగస్తుని నిలబెట్టి నెహ్రూ 15,000 ఓట్లు మెజార్టీతో ఓడించి మళ్ళీ భారత రాజ్యాంగ కమిటీలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు మాత్రమే రాజ్యాంగాన్ని రాయటానికి అర్హుడు. కాబట్టి నామినేషన్ మళ్ళీ ఎక్కడొచ్చి రాజ్యాంగం రాస్తాడు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఆ పాకిస్తాన్లో కలిపాడని మొన్న విశారదన్ మహారాజ్ గారు కూడా ఆయన పెట్టిన వీడియో నేను షేర్ చేశాను.
అసలు భారత రాజ్యాంగాన్ని రాయటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే అసలు అడుగు పెట్టకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంత భయంకర పార్టీ, బీజేపీ కంటే చాలా ప్రమాదకరమైన పార్టీ. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని భూస్థాపితం చేయాలి. అసలు ఈ రెండు పార్టీలు మనకు అవసరంలా. ఈ భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో, ఇంకా కాశ్మీరు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించలేదు కాబట్టి 28 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్మాణం అంటే ఈ భారతదేశాన్ని శాసించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశయాలతో భారతీయులందరూ, భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదరులే అన్నట్టు నా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రుల రోషంతో, ఆంధ్రుల ఆత్మాభిమానంతో, ఆంధ్రుల ఆత్మగౌరవంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ ప్రాంతీయ పార్టీల సమైక్య స్ఫూర్తితో కేంద్రంలో పరిపాలన జరగాలి తప్ప కేంద్రానికి, ఈ జాతీయవాదం కేంద్రానికి అధికారాలు, కేంద్రాలు ఈ ప్రాంతీయ పార్టీల యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ అధికారాలన్నీ కేంద్రీకృతం చేసేసి ప్రాంతీయ పార్టీలను మరుగు చేసేసి కనపడకుండా చేసి చివరాఖరికి ఈ గవర్నర్ వ్యవస్థలో, లేకపోతే చివరికి రాష్ట్రపతి వ్యవస్థ కూడా లేకుండా, సుప్రీంకోర్టుకు కూడా, అంటే న్యాయ వ్యవస్థలకు కూడా అధికారం లేకుండా కేవలం ఒక ఉత్తర కొరియా అధ్యక్షులాగా అధ్యక్ష పరిపాలన, అంటే నియంత పరిపాలన. ఇంకా పార్లమెంట్లో కూడా లోక్సభ, రాజ్యసభ, భారత రాజ్యాంగ ధర్మాసనం ఇవన్నీ అవసరం లేదు. భారత రాజ్యాంగం అసలు మనకు అవసరం లేదు. 78 సంవత్సరాల క్రితం మన భారతదేశం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ సెక్యులర్ అనే పదం తీసేయాలి. సోషలిస్టు భావాలు, ఈ గణతంత్ర దేశం స్వతంత్ర భారతదేశం కాదు, ఇది హిందూ దేశం. కేవలం హిందువులు మాత్రం ఉండాలి, హిందూ గుళ్ళే ఉండాలి, హిందూ గుళ్ళల్లో ఆభరణాలు, రథాలు, గుళ్ళకి ఆవులకి మాత్రమే మనం రక్షణ కల్పించాలి. ఈ దేశం మొత్తం కూడా కుల వ్యవస్థతో, వర్ణ వ్యవస్థతో ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. ఎప్పుడైతే మన హిందూ మతాన్ని వీళ్ళు ధ్వంసం చేయడానికి వచ్చారు క్రైస్తవులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటాడు ఈ మోడీ. ఈడు బ్రిటిషోడే, మోడీ గాడు బ్రిటిషోడే, నెహ్రూ బ్రిటిషోడే. ఈ భారతదేశంలో స్థాపించబడినటువంటి పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషను, ద్రావిడులు ప్రారంభించినటువంటి తమిళనాడు రాష్ట్రం స్టాలిన్ గారు పార్టీ, రిపబ్లికన్ పార్టీ, భారతీయ బహుజన సమాజ్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ. దాంట్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ జనతా పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి రాహుల్ గాంధీ గారు, మోడీ గారు, మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. మీరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నరేంద్ర మోడీ, ఈ ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీ మీరందరూ కూడా ఈ దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశాలు వెళ్ళిపోండి. 78 సంవత్సరాలుగా ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు మొత్తం కూడా మీరు ఒక్కొక్కరు హెలికాప్టర్లు కొనుక్కొని ఆల్రెడీ వేరే దేశాల్లో మీకు వ్యాపారాలు ఉన్నాయి. అదానీ గారిని తీసుకొని, అంబానీని ఇలా తీసుకొని వేరే దేశాలు పోండి. మీరు ఉంటే ఈ భారతదేశంలో జైల్లోనే ఉండాలి, లేదంటే దేశం విడిచిపెట్టి పారిపోవాలి.
మీరు ఈ భారతదేశంలో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పి దేశమంతా కూడా చెబుతూ ఉన్నారు. ఇంతకుముందే నేను విన్నాను, జడా శ్రావణ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ నీకు స్విట్జర్లాండ్ అంటే నీకు బాగా ఇష్టం అంటున్నావు, హెలికాప్టర్ కొనుక్కొని 2029 తర్వాత మీరు వెళ్ళిపోవటం మంచిది, రెడీగా ఉండండి, మీకు చీకటి రోజులు స్టార్ట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమ పార్టీలతో మాతో సహకరిస్తే ఈ విధంగా జరుగుద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తారని ఏం చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే మోడీ గారు ఒప్పుకోడు. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్, ఈ ముగ్గురు బీజేపీనే. వీళ్ళ ముగ్గురికి వాక్ స్వతంత్రం లేదు, వీళ్ళ ముగ్గురికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. వీళ్ళు చిన్న ఆర్థిక ఉగ్రవాదులు, మోడీ పెద్ద ఆర్థిక ఉగ్రవాది, మత ఉగ్రవాది, సైకోలీళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎలక్షన్కి మొత్తం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. పాస్టర్లు, క్రైస్తవులు అందరూ ఆయనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటంటే ఆయన దేవుడు అవ్వాలని ఆయనకి కోరిక ఉంది. ఎంత రిస్క్ అయినా సరే, కుటుంబం ఏమైపోయిన పర్లా, తల్లి ఒంటరిగా ఉన్న పర్లా, చెల్లి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పర్లా, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి టీడీపీకి బీజేపీకి మద్దతు ఇచ్చిన పర్లా, మొత్తం బీజేపీని మళ్ళీ అక్కడ. ఎందుకంటే అందరూ కూడా ఆ మోడీ దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తావు, ఈవీఎంలు దొంగవి, నువ్వు వచ్చేస్తే నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, పంచాయతీ చేశారు. మొత్తం రాజకీయ వ్యవస్థనే పంచాయతీ చేశారు. ఇనామస్కి ఇచ్చేస్తాడు ఆ మోడీ గారు. జగన్మోహన్ రెడ్డి, జడా శ్రావణ్ కుమార్ గారు, పివి సునీల్ గారు, ఉప్పులేటి దేవిప్రసాద్ గారు మిమ్మల్ని సంప్రదించడు. ఆయన సింహం సింగల్గా వస్తాడు. డాక్టర్ కేఏ పాల్ గారినే పిలవాలి, ఆయన ఎన్నోసార్లు అడిగాడు, ఆయన్నే పిలవాలి. ప్రపంచ నాయకుడు ఓఫిర్ గారిని పిలవడు. ఎందుకంటే క్రైస్తవులు అంటే పడదు జగన్మోహన్ రెడ్డి గారికి, క్రైస్తవులు అంటే పడదు. చర్చిల్లోకి బూట్లు వేసుకు వెళ్ళిపోతాడు, స్వామీజీల దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ పడిపోతాడు. చర్చిలోకి వెళ్ళి పాస్టర్ల మీద నెత్తి మీద చేతులు ఎత్తాడు, బాబాల దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ పడిపోతాడు. ఎన్నో వీడియోలు చూడండి. ఈ దేశం మొత్తానికి క్రైస్తవులు లోకువ, దళితులు లోకువ, మాలామాదిరి లోకువ. వీళ్ళందరూ కూడా రాజకీయ బానిసలుగా ఆ ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, మంత్రుల దగ్గర వాళ్ళు పాలేరుతనం చేసుకుంటూ వాటి గడిపేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మాల నెట్ స్లోగా ఉంది. మాదిగేపల్లి గూడెల్లో కానీ ఈ మందకృష్ణ అని రానివ్వరు, ఈ మాలమహానాడు నాయకులు కూడా రానివ్వరు. నేను సర్వే చేశా, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్లో 22,000 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, లక్షల ఫేస్బుక్ గ్రూపులు ఉన్నాయి. ఈ 22,000 వాట్సాప్ గ్రూపుల్లో కానీ, లక్షల ఫేస్బుక్లో కానీ ఈ క్రైస్తవులందరూ కూడా కల్వరి టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్ గారు పార్టీ పెట్టేస్తాడు, తండ్రి సన్నిధి మినిస్టర్ షాలేం రాజు గారు పార్టీ పెట్టేస్తారు, జాన్ వెస్లీ గారు పార్టీ పెడతాడు, ప్రజాశాంతి పార్టీ ఉంది, ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది, ఇంకా సిపిఎం, సిపిఐ ఉన్నారు, మావోయిస్టులు, నక్సలైట్లు, ఎంతోమంది యాక్టివిస్టులు అందరూ కూడా చాలా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సైనికులుగా ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం. కాబట్టి క్రైస్తవులందరూ కలవకపోయినా క్రైస్తవులు పార్లమెంట్లో, అసెంబ్లీలో ఖచ్చితంగా 543 స్థానాల్లో 150 మంది సుమారుగా క్రైస్తవ ఎంపీలు, 170లో కనీసం 30-40 మంది క్రైస్తవ ఎమ్మెల్యేలు, ఎస్సీ రిజర్వ్డ్ సీట్ల మీద వచ్చినటువంటి 29 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఖచ్చితంగా వస్తారు.
ఈ భారత రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీకి అయినోళ్ళు అటు తెలుగుదేశంలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, వైసీపీలో ఉన్న ఆ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడకపోతే నియోజకవర్గాల్లో తిరిగి రానివ్వము అని చెప్పి ప్రజలు ఒకే ఒక్క మనసుతో ఉన్నారు. అసెంబ్లీలో నువ్వు మాట్లాడకుండా, పార్లమెంట్లో మాట్లాడకుండా వస్తే ఊరు పొలిమేరల దగ్గర ఆపేసి మిమ్మల్ని తిరిగి పంపించేస్తాం, డౌటే లేదు. మాకు ఈ పథకాలు వద్దు, సూపర్ సిక్స్లు వద్దు, నవరత్నాలు వద్దు, ఉద్యోగాలు ఇవ్వండి, భూములు జాతీయం చేయండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, పర్యావరణ పాడు చేయబాగండి, అడవులు నరకబాగండి, కొండలను తవ్వబాగండి, వాగులను పొడవబాగండి. కృష్ణా ముంపు ప్రాంతం నుంచి ఆ యొక్క నీళ్లు కొల్లేరుకి మళ్లించాలి. రాజశేఖర రెడ్డి గారు టైంలో ఆ వర్క్ స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. రాజధాని భూములు అమ్ముకోవడం కోసం ఆ కృష్ణా వారిని ముంచేసి సుమారుగా 3,000 ఎకరాలలో సరిపోయే రాజధానికి 33,000 ఎకరాలు, ఇప్పుడు ఇంకో సర్వే 40,000 ఎకరాలతో వ్యాపారాలు చేసుకుంటాకి. ఆడు ఒకవైపు రాజధాని గురించి, ఆ రాజధాని వేసల్ రాజధాని అంటాం, జనాలు మైండ్ డైవర్ట్ చేసేయటం అనమాట. ఆ మోడీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉండటానికి ఆడు పుల్వామా ఒకరి దాడి అన్నాడు, పహల్గామా ఒకరి దాడి అన్నాడు, విభజించు పరిపాలించు ప్రాంతీయ పార్టీలు నాశనం చేసి గోత్రాలలో కరసేవకులు చంపేశాడు, అది ముస్లిం మీద పెట్టేశాడు. ఆడు అమిత్ షా గారు ఆడు ఒక రౌడీ గుండా, ఆడు జడ్జిని చంపేశాడు, వాడికి అరెస్ట్ వారెంట్లు పట్టించుకోరు. వీళ్ళు దొంగతనాలు, ఈ మోసాలు, అదానీ అంబానీ విజయ్ మాల్యా వీళ్ళు చేసే ఈ అక్రమాలన్నీ ఎక్కడ ప్రజలు అడుగుతారో, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, అంతర్యుద్ధాలకి కారకులు అవుతున్నాం మనం. ఇదంతా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద నెట్టేద్దాం అని చెప్పి రకరకాలుగా ఈ టీవీ ఛానల్ సహకారంతో ఈ 6 ప్రతివతలన్నీ పెట్టారు. ఏది వేసల్ రాజధాని గురించి మాట్లాడుతూ నా తల్లుల్ని, నా అక్కల్ని, నా చెల్లెళ్ళని, నా బిడ్డల్ని మాతృదేశంలో స్త్రీలని దేవతలుగా పూజించే ఈ భారతదేశంలో భారతమ్మనే, విజయమ్మనే, భువనేశ్వరమ్మనే నోటుకొచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి, కుటుంబ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి ఈ టీవీ ఛానల్ యాంకర్లని అరెస్ట్ చేయాలి. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏ ఒక్క స్త్రీ గురించి అయినా అసభ్యకరంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. వీళ్ళు అరెస్ట్ చేయరు. పోలీసు వాళ్ళు ఎక్కడ ఏ కేసు జరిగినా దళితుల్ని కొట్టాలి, అన్నీ వీళ్ళ మీద వేసేయాలి అంతే. ఈ జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ టైంలో ఇంత భయంకరం లేదు, జరిగినాయి. ఏదో 10% జరిగింది, జరగలేదు అంటలే. ప్రతి పార్టీలో ఈ దొంగలు మోసగాళ్ళు ఉంటారు. ఆ పార్టీలో నాయకుని అడ్డం పెట్టుకొని ప్రతి పార్టీలో ఉంటారు. కానీ ఎంత దుర్మార్గం అంటే జాలి, దయ, కనికరం లేదు. దేశం మహిళలకి భద్రత లేదు. తండ్రి దగ్గర కూతురికి భద్రత లేదు, అన్న దగ్గర చెల్లికి భద్రత లేదు. కారణం ఏంటంటే ఈ మోడీ గారు సోషల్ మీడియాలో ఫారెన్ సెక్స్ వీడియోలు పెట్టేసి అక్రమ సంబంధాలు చట్టబద్ధం చేసి ఓవే హోటల్స్ పెట్టేసి నల్ల చట్టం తీసుకొచ్చి దేశానంతా నాశనం చేస్తుంటే మహిళా కమిషన్ మాట్లాడదు, హోంమంత్రి సానేటి అనిత మాట్లాడదు.
మాట్లాడటం కూడా ఏంటంటే ఎంత అసభ్యకరంగా అంటే మహిళలకి శత్రులాగా. విజయం అంటే ఆ విజయం అమ్మ అన్నందుకు కూడా అపార్థం. అమ్మ అమ్మ అంటే రాజశేఖర్ రెడ్డి నానవుతాడు. ఏమో తప్పేముంది? ఒక తల్లిదండ్రులు ఎంత వక్రీకరించి మాట్లాడుతున్నారంటే దళితులకి శత్రువులు. అసమర్థుల్ని, అజ్ఞానుల్ని, మూర్ఖుల్ని, బుర్రలేని వాళ్ళందరినీ కూడా కీలకమైన పదవుల్లో పెడతాడు ఈ చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు రాజకీయదారుడు. అసలు మీరు పార్టీలు పెట్టుకుని మీరే ముఖ్యమంత్రులు అవుతారు. కుల రాజకీయాలు. ఆడు కేసీఆర్ గాడు ఆడో దేశ ద్రోహాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే అమ్మ సోనియమ్మ విగ్రహాలతో ఆ తెలంగాణ అంతా నింపేస్తాం, తెలంగాణ తల్లి నువ్వేనమ్మా అని చెప్పి కాళ్ళ మీద పడి రాష్ట్రం ఇచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 150 కుటుంబాలు, దళితుల కుటుంబాలు బలిదానం అయిపోతే వాళ్ళలో ఒక్కడు కూడా సీట్ ఇవ్వకుండా ఎక్కడో విజయనగరం నుంచి వచ్చి తెలంగాణ చేడి యాస్ భాష నేర్చుకొని వాళ్ళ మీద పెడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన అభిమానులు మేమంతా కూడా. నందమూరు నెమ్మకూరు గ్రామం ఒక్క వ్యక్తికే ఉంది తెలుగుదేశం పార్టీలో. నందమూరి తారక రామారావు గారి యొక్క స్థాపించిన పార్టీలో ఆంధ్రులందరికీ కూడా బాగా ఉంది. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఎవడికి కూడా అర్హత లేదు. ఆ పార్టీలో అధ్యక్షుడికి ఉంటా కూడా అర్హత లేదు. మీకు ఎవరికి అది అర్హత లేదు. చంద్రబాబు నాయుడికి లేదు. నీ తర్వాత జాతీయ అధ్యక్షుడు లోకేష్ అవ్వాలా? నువ్వే అవ్వాలా? ఒక ఎస్సీని ఎందుకు చేయవు? ఒక బీసీని ఎందుకు చేయవు? జగన్ రెడ్డి నువ్వు ఒక ఎస్సీని బీసీని జాతీయ అధ్యక్షుడు ఎందుకు చేయవు? ముఖ్యమంత్రిని ఎందుకు చేయవు? మీరు ముఖ్యమంత్రి వల్ల అంత అధికార దామా, అంత నియంత్రత్వమా? మీరు తప్ప ఎవరు చేయకూడదా? ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా సరే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లో రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చే లెక్క అయితే మీ ఉంటే, లేకపోతే రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా ఉద్యమ పార్టీలు క్రైస్తవులు ఓట్లు క్రైస్తవులకు వేసుకుంటారు, ముస్లింలు ఓట్లు ముస్లింలకు వేసుకుంటారు, ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. చూడండి, రేపు 2029 ఎలక్షన్లు మచిలీపట్నంలో ఎవడైనా సరే నామినేషన్ వేసి నీకు 500 ఓట్లు పండియా ఉండు, నామినేషన్లు విత్డ్రాల్ చేయడానికి ఎవరు లేదు. ఎవడైతే నామినేషన్ వేసి విత్డ్రాల్ అయ్యారా దాని మీద చట్టాలు ఉన్నాయి. డైరెక్ట్గా జైలు పంపించేయటమే. మచిలీపట్నంలో ఒక 3 సంవత్సరాల క్రితం చెప్పా, 100 మంది నామినేషన్లు అయిపోతే అడగండి. 100 మంది నామినేషన్లు వేపిస్తాను నేను. 100 మంది. ఇండియా ప్రజాబంధు పార్టీ ఈ మచిలీపట్నమే కాదు, భారతదేశంలో 150 కోట్ల మందిలో 40 కోట్ల మంది దళితులు ఉన్నారు. క్రైస్తవులు 2% కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్, దళిత క్రిస్టియన్ అందరూ పట్టుకుంటే 60% ఉన్నారు. అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. చూస్తూ ఉండండి. ఈ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా దీన్ని ఒక దేశంగా ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి ఇచ్చేంత వరకు కూడా ఉద్యమ తీవ్రత 2029 నుంచి ఖచ్చితంగా పెరిగి సంవత్సరంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అడుగుతున్నాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టుకున్నాడు, ప్రజాభిప్రాయ సేకరణతో తమిళనాడు రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ఉండే ఆర్టికల్ 201. దక్షిణ భారతదేశం ఖచ్చితంగా ప్రత్యేక దేశంగా ప్రకటిస్తారు. గ్యారంటీ జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కలిసి ఉండేది. నా దేశాన్ని విడగొడతాకి మీరెవర్రా అని చెప్పి ఈ పిచ్చి కుక్కలు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఎవడదరా మీ దేశం? ఈ దేశం ఎవడు మీకు రాసి పెట్టాడా? మీ అమ్మ బాబులు సంపాదించారా?
ఈ దేశం భారతీయులందరిది. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా కులం లేదన్నోడిదిరా ఈ దేశం, మతం లేదన్నోడిదిరా దేశం. భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలన్నోడిది దేశం. భారత రాజ్యాంగం వద్దన్నోడిది ఈ దేశం కాదు. మిమ్మల్ని అందరిని కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి. నాకు మతం కావాలనుకున్నవాడు పాకిస్తాన్ వెళ్ళిపోండి, నాకు మతం కావాలనుకున్నాడు ఇజ్రాయెల్ వెళ్ళిపోండి, నాకు మతం కావాలనుకున్నవాడు వెళ్ళిపోండి భూటాన్ వెళ్ళిపోండి, బంగ్లాదేశ్ వెళ్ళిపోండి. ఈ దేశం ద్రావిడులది, దళితులది, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలది దేశం. ఆ నెహ్రూ కుటుంబం కాదు, ఈ మోడీ కుటుంబం కాదు, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు కాదు. పర్షియా నుంచి వచ్చాడు నెహ్రూ కుటుంబం. ఈ ఈ ఆర్య బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణులు ఎవరు కూడా వాళ్ళు కులోన్మాదులు కాదు. బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం గలవాళ్ళు. నేను బ్రాహ్మణుండే, నేను వైశ్యుండే, నేను శూద్రుండే, నేను హిందూనే, నేను క్రిస్టియన్నే, నేను ముస్లింనే. ఎందుకంటే ముస్లిం అంటే జ్ఞానం, దేవుణ్ణి వెతుకువాడు. దేవుడు ఒక్కడే. నాకు యేసుక్రీస్తే దేవుడు, ఇంకో వేరే దేవుడు లేడు. ఈ విధంగా ఈ భారతదేశంలో ఉండే అర్హత కేవలం భారత రాజ్యాంగాన్ని గౌరవించేవాడికి ఉంది. వీడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, మాధవీలత, రాజేష్ సింగ్ రేపిస్ట్ ఎంపీలారా, మీరు అందరూ కూడా సాధ్యమైనంత వరకు డబ్బులు ఎక్కుంటే హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. 2029 మీకు చీకటి రోజులు. వెళ్ళిపోండి. ఈ దేశంలో ఉండే అర్హత మీకు లేదు. ఈ దేశం విడిచిపెట్టేసి మీకు నచ్చిన దేశం వెళ్ళిపోండి. ఆల్రెడీ ఇప్పుడు మొత్తం 210 దేశాల్లో మీకు వ్యాపారాలు ఉన్నాయి. ఆడ అదానీ గారు ఉన్నాడు, వాడిని పెట్టుకుని ఒక దేశం మీకు పొండి, అమెజాన్ అడవులకు పొండి. మీరు ఇంకా అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండడానికి మీకు అవకాశం లేదు. వెళ్ళిపోండి. 78 సంవత్సరాలుగా ఆ అడవుల్లో జాతీయ రహదారులు వేయలేకపోయారు, అడవుల్లో హోటల్స్ కట్టలేకపోయారు. ఈ హైదరాబాదు తెలంగాణ అంతా అడవులు కాదా? ఎంత డెవలప్ చేశారు. మీకు అదానీ గారికి, అంబానీకి, విజయ్ మాల్యా వీళ్ళకి ఇవ్వటానికి కదా. ఎంత పాపం, ఆ పాపం శాపం మీ కొట్టి పోరా మీరు. ఆడు అమిత్ షా గాడు ఉన్నాడు, ఆడు నూతుల కప్పలా ఉంటాడు, ఆడి మొహం నాడు. వీడి మోడీ గాడికి వీడి మొహం రూపురేఖలు ఉండడు, మానవ రూపంలో పాము. వీడు కేడీలో నెంబర్ 1 కేడీ గాడు, మోడీ గాడు. సిగ్గు శరం ఏమి ఉండదు. సోషల్ మీడియా మధ్యలో బూతులు తిట్టినా, మొఖాన్ని ఊసినా సిగ్గు ఉండదు. చెప్పులు దండ మెడలు వేసినా కానీ ఆడికి సిగ్గు ఉండదు. ఆడికి సిగ్గు ఉండదు, ఆ బీజేపీలో ఉన్నోడు కూడా సిగ్గు ఉండదు, కాంగ్రెస్లో ఉన్నోడు సిగ్గు ఉండదు. అంటే ప్రజలు మీ ఇళ్లలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ ఇళ్లలో మీ భార్యలు, మీ పిల్లలు మీ మొఖాన్ని ఊసి మిమ్మల్ని తరివేసే రోజుల దగ్గరికి పడి. 2029 తర్వాత మీకు చీకటి రోజులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. ఎవడ చూస్తూ ఊరుకుంటారా? దేశం ముస్లింలేమో ఉగ్రవాదులే. ముస్లింలు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువులు మేమందరం కూడా యుద్ధం ప్రకటించేస్తాం. అరే గ్రామ బహిష్కరణ చేస్తే ఊరుకుంటారంటే? మల్లం గ్రామం నుంచి దళితులు గ్రామ బహిష్కరణ చేశారు. ఆ చుట్టుపక్కల దళితులు అందరూ ఒకటి వస్తారు, కొట్టుకుందాం రండి. బలవంతుడు బలహీనుడిని జయించాలండి. ఏం చేస్తా? అడిగితే వీడు బలహీనుడు వెళ్ళి అడిగితే ఈ డబ్బులు ఇవ్వడు. అరే నాకు భూమి ఎదురే. ఛత్తీస్గఢ్ అడవుల్లోనే గిరిజనులకి, ఆ యొక్క ఆదివాసులకి ఒక్కొక్కడికి ఒక ఎకరం కూడా ఉండదు. ఆ యొక్క ఆకులు, ఆ దుంపలు అవి కోసుకొని నోకులు గంజి తాగి అలా బతుకుతున్నారు. కనీసం ఆటి కూడా నోసుకోకుండా అక్కడ ఆ భూస్వాములు, కొజ్జాలంజా కొడుకులు ఒక్కడికే 100 ఎకరాలంట. అదేంట్రా అన్నలో మావోయిస్టులు, నక్సలైట్లు, ఈ దేశ పౌరులు, ఈ దేశ భక్తులు వాళ్ళు ఏమిరా నువ్వు ఒక్కడికే నీకు 100 ఎకరాలు, ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కడికి ఒక ఎకరం కూడా ఎవడిచ్చాడు నీకు ఇది అని చెప్పి ఆ గ్రామ సభ పెట్టి మాట్లాడితే ఆడు రాడు. ఆడు
ఈ దొంగలందరికీ పెద్ద దొంగ మోడీగాడు, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఈ ప్రాంతీయ పార్టీలు, వీళ్ళందరూ ఈ చంద్రబాబు నాయుడు మావోయిస్టుల్ని 500 మందిని చంపాడు. వీడు అమిత్ షా గారి కంటే ప్రమాదం ఈ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఉండబట్టి ఆవిడ వీడు అంటలే. నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నా బంధువులు కాబట్టి ఆ మోడీ గారిని అంటున్నాను, కానీ ఆవిడ వీడని జగన్ అంటలా, చంద్రబాబుని అంటలా, పవన్ కళ్యాణ్ అంటలా. గౌరవిస్తాం, ఆ గౌరవం ఉంటుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం కాబట్టి మీరు మారుతారు. ఇంతవరకు నేను ఆడు ఈడు ఆ లంజావుడికి ఈ లంజావుడు కానీ ఆ మోడీ లంజావుడిని వాళ్ళు అన్నాను, కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని అనలా. చాలామంది అంటున్నారు అంటలా. ఇది దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా ఇవ్వాలి, ప్రాంతీయ పార్టీలకు అధికారం ఉండాలి. నేను భారతీయుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా నా వంతు నేను మాట్లాడుతున్నా. నేను అభినందించినప్పుడు చక్కగా ఆనందపడతారు, ఏమన్నా సంస్కరణ దిద్దుబాటులో ఖండిస్తే బాధపడతారు. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గర 20-30 గ్రూపుల్లో చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అందులో నేను అందరూ వాడిని, నాకు ఎవడు శత్రువు ఎవడు కాదు. నేను చెప్పేది ఏంటంటే మీ మేలు కోరి చెప్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో అందరూ కూడా ఏకంగా అందరూ మొన్న కేటీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కలిశాడు. ఈ దక్షిణ భారతదేశం ఈ పవన్ కళ్యాణ్ ఈ దక్షిణ భారతదేశం కాదు, దేశాన్ని మొత్తానికి అసలు నేను ప్రధానమంత్రి రేసులో ఉన్నానంటాడు. హిందుత్వ సనాతన ధర్మం అంటాడు. అసలు ఎవరిని నేను రోడ్ల మీద తిరగనిస్తారా పవన్ కళ్యాణ్ని? అసలు నీ ఏ మొఖంతో తిరుగుతావు నువ్వు? చర్చిలకు రానివ్వు, అందుట్లో డౌటే లేదు. ఒకవేళ వచ్చిన పరసపేట వస్తే ఎలక్షన్కి తర్వాత ఎలక్షన్ ముందు వస్తే చూస్తాక ఎవరు వెళ్ళా పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎవడు వెళ్ళాడు? నేను చూశాను అక్కడ ఎవడు వెళ్ళా. ఈ రాబోయే రోజుల్లో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ దక్షిణ భారతదేశం కాదు, తాత్కాలిక ఏంటంటే సినిమా గ్లామర్ తెలియదు కదా. ఇప్పుడు విజయ్ దళపతి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో సినిమా గ్లామర్ మీద చూస్తా పోతారు, కానీ మీ హిస్టరీ తెలిస్తే ఎవడొస్తాడు మొత్తం తెలిసిపోయింది సోషల్ మీడియా మాధ్యమాలు. పవన్ కళ్యాణ్ అనేవాడు సనాతన ధర్మం అంటూ ముస్లింలని ఉగ్రవాదులు అంటున్నాడు, క్రైస్తవులనేమో దేశద్రోహులు అంటున్నాడు, మత మార్పులు చేస్తున్నారు అన్నాడు. అని ఏ క్రైస్తవుడైనా ఏ ముస్లిం అని రోడ్ల మీద తెరనెత్తారా? అసలు రానిస్తారా? నువ్వు Z+ క్యాడర్ పెట్టుకున్నా సరే నీ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు, రాజ్యాంగబద్ధం జరుగుతుంది, నీ మొహం కూడా చూడరు ఎవరు. ఇంకేమైనా వస్తే ఇక ఈ ప్రాంతీయ పార్టీలో ఈ కక్ష సాధింపులకి ఎవరైనా చెప్పులు ఇసురు మా బట్టలు మేము చేయము, మేము శాంతి కోరుకుంటాం. మేము అందరూ కూడా మొరపెట్టుకుంటాం, దేవుడికి మొరపెట్టుకుంటాం. మీకు మీ కుటుంబాలకి నాశనం దగ్గరలో ఉంది, మీరు నాశనం అనే దగ్గరలో ఉన్నారు. మోడీ గారు మీరందరూ కూడా అంటే 85% ప్రజలకి అందాల్సినటువంటి భూములు, డబ్బు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగాలు, రాజ్యాధికారం మొత్తం మీరే తీసుకుంటారా? రాబోయే రోజుల్లో ఈ రాజకీయ బానిసలను కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీలు అవకాశం లేదు అబ్బాయి. SC, ST, BC రాజకీయ బానిసలు అందరూ ఉంటే మీరు జైల్లో ఉండాలి, లేదంటే నార్త్ ఇండియా వెళ్ళిపోండి. మీకు ఇది పెద్ద డబ్బులు ఉండవు కదా. మోడీ భజన బృందం అంతా కూడా నార్త్ ఇండియా వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి 600 మంది పాస్టర్లని జైల్లో వేసి హింసిస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, అక్కడ మీకు ఈజీగా ఉంటుంది. అక్కడ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, దేవుడు తప్ప. ఆడికి వెళ్ళిపోయి పాస్టర్ అనేది ఇక్కడ సాగదు మీకు. ఇక్కడైతే పాస్టర్లు కొట్టేస్తారు మిమ్మల్ని. మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోండి. సనాతనలో అందరూ వెళ్ళిపోయి నార్త్ ఇండియా వెళ్ళిపోయి ఆ బుల్డోజర్ బాబా ఉన్నాడుగా, వాడు యోగి గాడితో పాటు చేరి, ఆ మోడీ గాడితో పాటు చేరి క్రైస్తవ మీరు నార్త్ ఇండియా వెళ్ళిపోండి. మొత్తం మణిపూర్లో జరిగినట్టు ఇక్కడ మచిలీపట్నంలో ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీకు సాగు ఆటలు. పాస్టర్లు కూడా కొట్టేస్తారు, దళితులు, క్రైస్తవులు కొట్టేస్తారు. ఒక్కొక్కడు ఊర్లు ఇది పెట్టి పారిపోతాడు. ఒక్కొక్కడికి ఇప్పుడు విమానం మోతలు ఎక్కుతుంది. మా చర్చిలోకి వచ్చిన, మా సెక్యులర్ హైందవుల గుళ్ళలోకి వచ్చిన. ఎందుకంటే కేరళలో మొన్న ఒక వారం రోజుల క్రితం ఈ కత్తులను కర్రలు పట్టుకుని వెళ్తే అక్కడ హైందువులే మరి ఏమి సనాతన ధర్మరా గుళ్ళు దగ్గరికి కత్తులు పట్టుకొస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టులో అయితే సంస్థను బ్యాన్ చేశారు. 2-3 దేశాలు బ్యాన్ చేశారు.
మీరు కూడా ఏం చేస్తారంటే మోడీ గారితో పాటు వెళ్ళిపోండి, అక్కడే ఉండండి, మీరు అందరూ కూడా వెళ్ళిపోండి. ఉంటే ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు. కానీ జై శ్రీరామ్ అనే రోడ్ల మీద మేము ప్రైజ్లాడి మీకేం చెప్పం, మీరు మాకు చెప్పవలసిన పని లేదు. పార్కులో ఎంతోమంది మీరు బాగా కడుపులో కత్తులు పెట్టుకు మాట్లాడతారు. నేను క్రైస్తవుడికి మాత్రమే ప్రైజ్లాడి చెబుతా. కడుపులో కత్తులు పెట్టుకొని నాకు ప్రైజ్లాడి చెప్తే సిగ్గుంటుందా? నేను ఆరాధించి ఏచి ప్రభు అంటే పడదు, రాజ్యాంగం అంటే పడదు, నాకు ప్రైజ్లాడి చెప్తే సిగ్గుండాలరా మీకు? రోడ్ల మీద జై శ్రీరామ్. ఇప్పుడు నీకు జై శ్రీరామ్ అని అంటాడు, నువ్వు చెప్పుకో, నాకెందుకు ప్రైజ్లాడి చెప్తావు నువ్వు? ఎవడు కూడా యేసుని నమ్మనోడు ఎవడు కూడా ప్రైజ్లాడి చెప్పబాండే. మా పండుగలు మీరు శుభాకాంక్షలు చెప్పాలండి, మీ పండుగలు మేము చెప్పం. ఒకవేళ నకిలీ వాడు చెప్పుకుంటాడు. అడిగేంటంటే నీకు పండుగ శుభాకాంక్షలు చెప్తే నువ్వేమన్నా వేస్తావు అని, బొచ్చులు ఏమైనా వేస్తామని చెప్పి అడు చెప్తాడు నీకు పండుగ శుభాకాంక్షలు. ఈ పార్టీలో చేరి ఈ పండుగకి ఎందుకు, అసలు రాజకీయాల్లో ఉన్న మీకు బక్రీద్ శుభాకాంక్షలు ఎందుకు, దసరా శుభాకాంక్షలు ఎందుకు, సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు? నువ్వు వెళ్ళేది చర్చికి వెళ్తావు, నువ్వు మసీదుకి వెళ్తావు, నువ్వు అడిగి దసరా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నావు? ఆడి పండుగలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు బక్రీద్కి ఎందుకు పిలుస్తున్నావు? క్రిస్మస్కి నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? నీకు సిగ్గుశరం లేదా? కాబట్టి మిత్రులారా, మనం ప్రజలు, ఈ నాయకులు మారరు, ఈ రాజకీయ బానిసలు మారరు. వాళ్ళు ఏంటంటే శ్మశానం దగ్గర నాగసాధువులు శవాల మీద కూర్చొని బతుకుండగానే శవాలని పీక్కు తినేవాళ్ళలాగా వాళ్ళు ఏంటంటే ఈ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, కార్పొరేట్ సీట్ల కోసం వాళ్ళ దగ్గర బంద్ చేస్తారు. వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మనం ఏం చేద్దాం, ఆపరేషన్ కాగారు ఆపమని చెప్పడుదాం. లేదంటే అమిత్ షా గారి మీద, మోడీ గారి మీద అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో 210 దేశాలకి ఫిర్యాదులు చేద్దాం. నేను వాట్సాప్ ద్వారా బోల్డని ఫిర్యాదులు చేస్తున్నా. మరి వాళ్ళ దాకా వెళ్తాయా? ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా దేశానికి, విదేశాంగ శాఖ ఉంటుందా? వెళ్ళకుండా ఉంటుందా? దేశం మొత్తం ఈ భారతదేశం రేపిస్టుల దేశం అని, ఆస్ట్రేలియా నుంచి కేరళ వస్తే, ఇజ్రాయెల్ నుంచి టూరిస్టులు వస్తే రేప్ చేసిన కొజ్జాలని చెప్పి వీళ్ళకి మామూలుగా భార్యలు పనికిరారు. స్త్రీ అంటే స్త్రీలో తల్లిని చూస్తాం, చెల్లిని చూస్తాం. కట్టుకున్న భార్య మీదే మోజు ఉంటుంది తప్ప ఈ కొజ్జైన కొడుకులకి అది ఉండదు. ఈ లంజావుడికి ఏం చేయాలి? ఆ ప్రైవేట్ పట్టు కోపించేయాలి ఈ లంజావుడికి. మేము ఎన్నోసార్లు చెబుతున్నా, ఎవరైనా అక్క చెల్లెళ్ళారా, నా తల్లులారా, బిడ్డలారా, ఈ లంజా కొడుకైనా మిమ్మల్ని బలవంతంగా మానభంగాలు చేస్తుంటే ఆ ప్రైవేట్ పాటి మీద కొట్టేయండి. ఒకటి చచ్చిపోయాడనుకో, రెండోసారి రాడు ఎవడు. మీకు ధైర్యం ఉంది, మా అక్క చెల్లెలకి ధైర్యం ఉంది. మీరు ఒక ఇందిరాగాంధీ అవ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వండి, వీరనారులు అవ్వండి. లంజా కొడుకుల్ని, ఈ కొజ్జా లంజా కొడుకుల్ని ఇళ్లలో భార్యలు పనికిరాని లంజా కొడుకులు అందరూ ఈ గ్యాంగ్ రేపులు చేస్తారు. లంజా కొడుకులు ఒక్క ఆడబిడ్డతో కనీసం ఒక చెల్లి కనపడదు, ఒక వరుసవాయిలు లంజా కొడుకులు తయారయ్యారు. ఈ హోంమంత్రి మహిళలకు భద్రత ఇవ్వలేదు. వీళ్ళే కాదు, దేశవ్యాప్తంగా ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మహిళలే మహిళ చేతులు. కాబట్టి నువ్వు కాపాడుకో తల్లి, చెల్లి, అక్క, బిడ్డ, నిన్ను కాపాడుకో. నేను ప్రభుని యేసుక్రీస్తునామములో చెప్తున్నా, ఒక భారతీయుడికి చెప్తున్నా, ఒక మాట, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందంట. ఎవరైనా సరే మీరు అర్ధరాత్రి వెళ్ళినా మీ దగ్గర కారపొడి పెట్టుకోండి, ఒక మిరియాల పొడి పెట్టుకోండి. ఏం అవసరంలా, మీ చెయ్యి ఆయుధం కరెక్ట్గా ఆ శాల్తీల మీద ఒక్కటి కొడితే దెబ్బకి చచ్చిపోతాడు. మీకు కేసు కూడా ఉండదు. చేయండి, ఏం పర్వాలేదు. ఎందుకు నువ్వు సావాలి? చంపేస్తారు వాళ్ళు. తాగుంటారు, గంజాయి తాగుతారు. నువ్వేదో కనికరించి ఇదిలి పెట్టేస్తారని చెప్పి అనుకున్నావు. ఏం ఇదిలి పెట్టారు, అయిపోయిన తర్వాత చంపేస్తారు. కాబట్టి పరిస్థితుల్లో ఈ కొజ్జాయిలని జరుగుతుల్ని ఇది పెట్టద్దు. ప్రైవేట్ వాటి మీద కొడితే ఒక దెబ్బ చచ్చిపోతారు, కేసు కొడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు మన మహిళలకి భద్రత ఇవ్వలేరు. ప్రాంతీయ పార్టీల్లో మీ మహిళలకి ఎప్పుడు 2038 తర్వాత ఎత్తాడంట మోడీ గారు. ఆడు మహిళలకి అప్పుడు ఎత్తాడంట. అప్పుడు దాకా ఉంటాడు వీడు. అప్పుడు దాకా ఈవీఎంల మీద ట్యాంపర్ చేసి వచ్చేస్తాడా? ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం
2030 దాకా పొత్తులో వీళ్ళు పొత్తు ఉంటుందంట. ఈ తెలుగుదేశం జనసేన పిచ్చోళ్ళ జనాలు. 2030 దాకా మీరు ఉంటారా? కాబట్టి మిత్రులారా, క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు, సెక్యులర్ హైందవులు అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఆపరేషన్ కగారిని ఆపమందాం. సోషల్ మీడియాలో ఫారెన్ సెక్స్ వీడియోల తీసేయాలి అంతే. మోడీ గారిని దిష్టి బొమ్మ తగలేటలు భారత్ బంద్ ప్రకటించాలి. ఎరా కేడీగా ఈ సోషల్ మీడియా మధ్యలో ఏ వ్యాపారాలు రా? ఈ ఆడవాళ్ళు ఫోటోలు పెట్టుకొని సెక్స్ వీడియోలు పెట్టుకొని నువ్వేం ప్రధానమంత్రివురా? నువ్వు గంజాయిని ఆపలేకపోతున్నావు, డ్రగ్స్ ఆపలేకపోతున్నావు. ఏంటి ఈ నల్ల చట్టాలు? ఈయన్ని అమిత్ షా గారిని వీళ్ళని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో వీళ్ళ మీద కేసులు అయిపోతే వీళ్ళు మాట అంటండి. కోర్టులో కూడా వాళ్ళే. ఇప్పుడు గవాయి గారు ఉన్నాడు, ఆయన మహానుభావుడు, చాలా మంచి వ్యక్తి. ఆయన్ని బెదిరిస్తారు. నాకు తెలిసి ఆయన జడ్జిమెంట్లు ఇవ్వనవరు. ఏదన్నా ఒక జడ్జిమెంట్ ఇచ్చారంటే రాత్రి చంపేస్తారు. జడ్జిలు కూడా చంపేస్తారు ఈ గాలి లంజావుడు వీళ్ళు, కొజ్జా లంజావుడు వీళ్ళు. కాబట్టి మిత్రులారా, ఎంత మాట్లాడినా ఈ దేశద్రోహులు ఏమంటే నేను మాట్లాడి తప్పేం మాట్లాడలేదండి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీని ఒక మహిళని కూడా చూడకుండా ఎంత భయంకరంగా మాట్లాడారు తెలుసా మీకు? చాలా భయంకరంగా మాట్లాడారు ఇందిరాగాంధీని, మహిళ అని కూడా చూడకుండా. కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు. ప్రధానమంత్రి ప్రజల కంటే గొప్పవాళ్ళారా మీరు? ప్రజలు మీకు భోజనం పెట్టి, మీకు కారు ఇచ్చి, జీతం ఇచ్చి మమ్మల్ని మంచిగా పరిపాలించంటారా? అంటే ఒక భారతీయుడు పౌరుడి కంటే నువ్వు గొప్పడు, నువ్వు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఏంటి? పరిపాలించుకుంటే ప్రజల మీద మీ పెత్తనాలు. ప్రజలే ప్రభువులు, ప్రజలే రాజులు. ఒక్క భారతీయుడు సార్లు నిన్ను జైలు లేపిస్తాగి, ఒక ఎస్ఐ సార్లు నిన్ను జైలు లేపిస్తాగి. ఆ ఎస్ఐ పనిచేయడు. ఎస్ఐ కేసు కడితే నీ ఎస్ఐ నీకు ఏ యథార్థవంతుడు? నువ్వు ప్రధానమంత్రి మీద కేసు కడితే 24 గంటల్లో ప్రధానమంత్రిని జడ్జి గారి ముందు హాజరుపరిస్తే శిక్ష పడదా నీకు? నువ్వు ఏదంటే నీ భార్య పిల్లల కోసం వచ్చావు కదా, దేశం కోసం నువ్వు ఉద్యోగంలో రాలా. నువ్వు పోలీసువి, మిలిటరీ, కలెక్టర్, ఎస్పీ. మీరు దేశం కోసం రాలా. మీ భార్య పిల్లల్ని పోషించుకోవడం కోసం జనాల సొమ్ముతో బతకటకు వచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులు మీరు జనాల సొమ్ము కోసం వచ్చారంతే. మీరు దోపిడీ దొంగలు, మోసగాళ్ళు మీరు. కాబట్టి మిత్రులారా, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో మాట్లాడుతూనే ఉంటా, అందరినీ చైతన్యపరుస్తూ ఉంటా, నిజం నిర్భయంగా చెబుతా. ఎవడికి దడిసేది లేదు. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, యేసు కంటే గొప్పవాడు లేడు. ఈ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఈ ఇంటికితో సమానం. అయ్యో పెద్ద పదవులు కాదు, 5 సంవత్సరాల తర్వాత ఎవడు మర్చిపోతాడు. ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళు మట్టికి మట్టి అయిపోయారు, దుమ్ముకు దుమ్ము అయిపోయారు, కనపడకుండా పోయారు. ఎవడు ఉండడు ఈ భూమి మీద, ఎవడు ఉండడు. కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా లీడర్లుగా చేయాలన్నదే నా కోరిక. నీ కేసు వస్తే ఎందుకే నువ్వు ఎందుకు వెళ్తున్నావు? డైరెక్ట్గా ఎస్పీకి ఫోన్ చేయి, సిఐకి ఫోన్ చేయి. నీకు ఫోన్ చేస్తే ఎత్తి నీకు మాట్లాడి చెప్పాలి. నువ్వు వెళ్ళాల్సిన పని. నువ్వు వాట్సాప్లో నువ్వు మెసేజ్ పెట్టినా సుమోటుగా కేసు కట్టాలి. మీకు ఏ సమస్య వచ్చినా నువ్వే వెళ్ళి మాట్లాడు. ఎవడు నా దగ్గరికి ఎందుకు, ఈ నాయకుల దగ్గరికి ఎందుకు? నువ్వు చదువుకోలేదా? నువ్వు చదువుకోలేదా? తెలియదా? సోషల్ మీడియాలో అడుగు, మొత్తం చెబుతాయి. సెక్షన్లు అడుగు చెబుతుంది. ఏదైనా గొడవ అయిందో దానికి సంబంధించి సెక్షన్లు చూసుకో. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లోనో, గూగుల్లో అడిగితే చెప్పుద్ది. వెళ్ళి ఫోన్ చేసి నువ్వు రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళి పోలీసుల దగ్గరికి జాగ్రత్తలు చేసే పని లేదు. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎత్తాలి, వెంటనే సుమోటుగా కేసు కట్టాలి. రావాలి, పిలిపించండి. వెళ్ళి ఈ ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, ఈ రాజకీయ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళబాండే. ఎవడ పని అటు చేసుకోండి. ఈ బీసీ సోదరుడా, ఎస్సీ సోదరుడా, నీ పని నువ్వు చేసుకోవా. నువ్వే లీడర్వే. నువ్వు ఇంకో లీడర్ దగ్గరికి వెళ్తావంటే ఆడేమో ఇంకో లీడర్ దగ్గరికి వెళ్తాడు, ఆడ ఇంకో లీడర్ తీసుకెళ్తాడు, దొంగనే కూర్చోబెట్టి మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కుర్చీలా కొన్ని కూర్చొని మాట్లాడు. నువ్వు నిల్చోబెట్టి మాట్లాడతాడు. ఇది మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలే ప్రభులు, ప్రజలే రాజులు. ప్రజాస్వామ్య దేశంలో మీ పని మీరు చేసుకోండి. ఎక్కడికి వెళ్ళబోండి. కేసు కట్టండి. డబ్బులా? ఇంకా నువ్వు నీ మీద దాడి చేసి నిన్ను కొట్టి నిన్ను హింసించేస్తే నువ్వు వెళ్తే మళ్ళీ ఆడు నిన్ను కొడతాడా? వెళ్ళండి. స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఫేస్బుక్ లైవ్ పెట్టండి. వెళ్ళి
లైవ్ పెట్టి మాట్లాడుకోండి. మీకు న్యాయం జరగాల, నువ్వు కాపాడుకో, నువ్వే కాపాడుకో. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళబాకు, ఎంపీ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళబాకు. ఎవరి దగ్గరికి వస్తారు? నా దగ్గరికి ఎవడో దగ్గరికి ఎందుకు? మేము అందరూ మీరు లీడర్లే. ధైర్యం ఉండాలి. ధైర్యం గలడు ఒకసారి చేస్తాడు, తిరిగి కూడా రోజు చేస్తూ ఉంటాడు. అది మిత్రులారా, ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు భద్రత వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వీళ్ళు ప్రజల్ని రక్తం తాగుతాకి వచ్చారు. వీళ్ళు మనుషులు కాదు, నాయకులు కాదు, వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు. ఈ దేశానికి పట్టిన దరిద్రం, దేశద్రోహులు, కులోన్మాదులు, మతోన్మాదులు. వీళ్ళు సిగ్గుశరం లేదు. మనం కట్టే పనులతో జీతాలు తీసుకొని వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లు దొంగ డబ్బు దాచుకొని మనకు ఉద్యోగాలు లేకుండా, తిండి లేకుండా, బట్టలు లేకుండా, ఇల్లు లేకుండా చేశారు. మనల్ని 80 కోట్ల మంది దరిద్రులు చేసేసారు. మనకి తింటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. కాబట్టి మనల్ని మనం కాపాడుకుందాం. సరే, ఈ దొంగతనం చేసి దోసుకుంటూ చూసుకున్నారు. మనకు కావాల్సింది ఏంటండి? ఒక మంచి ఇల్లు, ఒక భూములు జాతీయ చెప్పడం, మనిషికి ఒక 5 ఎకరాలు ఇచ్చేయండిరా. ఒక్క ఇల్లు, ఉద్యోగం ఇచ్చేవో లేకపోతే లేదు. మొత్తం వాడు మోడీ గడికి, అదాని గడికి ఇచ్చేసుకోండి. మొత్తం 278 సంవత్సరాల నుంచి నెహ్రూ ప్రభుత్వం నుంచి ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంత ఖర్చు పెట్టారు, రెండో ప్రపంచ యుద్ధంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని పథకాలు అమలుపరిచారు, ఇంకెన్ని పథకాలు అమలుపరచాలి, ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు, వాళ్ళందరి డబ్బంతా కూడా ప్రజలకు వాపసు చేయాలి మీరు. ఈ మోడీ గారు 10 సంవత్సరాల్లో ఈ 1,20,000 రూపాయలు ఒక్కొక్క పౌరుడికి ఎందుకు చేసేవారో నువ్వు అడగండి. ఆయన లెక్క చెప్పండి. ఒక్కొక్కడికి జన్ధన్ పథకం 0 అకౌంట్ మీద 15 లక్షలు వేస్తున్నాడు. మూడోసారి అయ్యాడు అంటే 3, 15, 45 లక్షలు ఇవ్వలేడు. 45 లక్షలు ఇవ్వకపోగా ఒక్కొక్కడు 1,20,000 అప్పు చేసాడు. ఈ డబ్బు అంతా ఎక్కడ తెచ్చేవరా, ఎక్కడెక్కడ దాచేవరా మోడీగా? అదానీ గారికి మొత్తం దేశంలో 100 దేశాల్లో వ్యాపారాలు పెట్టించు, సోలార్ కంపెనీలు, ఆయుధాలు తయారు చేసే కంపెనీలు ఎన్ని పెట్టించో. ఏది ఆ డబ్బు అంతా? ఏంట్రా జిఎస్టీ? ఏంట్రా జిఎస్టీ? అసలు ఏ దేశంలో ఉందరా అసలు జిఎస్టీ? టిఫిన్ చేస్తే అడుక్కునే టిఫిన్ చేస్తే పన్నుసులు చేసేవాడు నువ్వు ప్రధానమంత్రి వారు, నువ్వు మనిషివా? సిగ్గు శరం లేదురా నీకు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి సిగ్గుందా? వీళ్ళకి అడుక్కునేవాడు అక్కడక్కడ రూపాయి అడుగు తీసుకొచ్చి ఒక 30 రూపాయలు ఇచ్చి 4 ఇడ్లీ తీసుకుంటే ఇడ్లీ మీద కూడా ట్యాక్స్ వేసేవాడు నువ్వు మనిషివారు, నువ్వు దొంగవు కదా. జనాలందరూ నీ మొత్తం డబ్బులన్నీ లాగేస్తారు. అరే మోడీగా దొంగ, మొత్తం మీ బతుకులన్నీ కూడా రేపిస్ట్ ఎమ్మెల్యేలు, క్రైమ్, మీరు భయంకరమైనటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి అందరిది. మీకు కుటుంబ నేపథ్యం, మీ పుట్టుపూర్వతల లోక్పాల్ బిల్లు, అది ప్రజా కోర్టులో అడుగుతాం. మొత్తం ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అడుగుతాం. ఈ దేశ సంపద అంతా ఏమైపోయింది? బంగారం ఏమైపోయింది? వెండి ఏమైపోయింది? డబ్బు ఏమైపోయింది? నోట్లు మార్పిడి డబ్బు ఏమైపోయింది? ఏంటి మనీ లాండరింగ్? ఏంటి నువ్వు ప్రభుత్వం మనీ లాండరింగ్ చేస్తావా? ఇప్పుడు ప్రజల్ని అప్పులు పాలు చేస్తావా? ఎందుకు ఇస్తున్నారా మీరు లోన్లు? కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి డాక్యుమెంటు ఉన్నా లేకపోయినా, ఒక చిన్న ఇల్లు ఉన్నా పర్లేదు, దాని మీద 5 లక్షల రూపాయలు లోన్ ఎందుకు ఇస్తున్నారా జనాలందరికీ? అంటే వైట్ మనీ చేస్తున్నారా? అది మీరు ప్రభుత్వమా? మీ పార్టీలా? మీరు ప్రజాప్రతినిధులా? ఇవన్నీ లెక్క చెప్పాలి. అడుగుదామంటే ఎవడున్నాడండి? మొత్తం దొంగలే కదా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ. కాబట్టి ఏంటంటే, క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, హిందూ సోదరులారా, మీరందరూ తెలుగుదేశం కానీ, ఇటు వైసీపీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కాదు. అంబేద్కర్ గారు రిపబ్లికన్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఉద్యమ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో స్థాపించిన పార్టీలు మాత్రమే నామినేషన్లు వేసి గెలిచి అసెంబ్లీలో, పార్లమెంట్ అడుగు పెడతారు. మీకు శాశ్వత కాలంగా అనర్హత వేయటం, మీకు రాజకీయాలకు పనికి రాకుండా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో మొత్తాన్ని కూడా మీకు జైలు శిక్షలు పడతాయి. అదండి ఇక నేను చెప్పదలుచుకున్నది. మీరు కూడా మాట్లాడండి.
ప్రజల్ని చైతన్యపరచండి, ఈ దేశాన్ని కాపాడండి. 2029కి 99% ఈ దేశం బాగుపడిపోద్ది. అది బాగుపడాలంటే అందరికీ రాజ్యాధికారం రావాలంటే, అందరికీ విద్య, వైద్య రంగాల్లో, రాజకీయ రంగాల్లో సముచిత స్థానం రావాలంటే క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్కి ఏర్పడాలి. వీళ్ళు ఈ దేశం ఉండడానికి అర్హులు కాదు. వీళ్ళు కాంగ్రెస్, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీ అందరి మీద కూడా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేసి వీళ్ళు జైలుకి పంపించేద్దాం, లేదంటే క్షమించేసి ఈ దేశం నుంచి పంపించేద్దాం. మిత్రులారా, ఇక ఉంటాను. అందరికీ గుడ్ నైట్.